హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్న రెసిపీ గోంగూర చికెన్ కర్రీ ప్రాసెస్ చూద్దాం రండి. 2 మీడియం సైజు గోంగూర కట్టలు తీసుకొని కాడలు లేకుండా ఆకులు గిల్లి నీట్గా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. 10 నిమిషాలు బాగా ఉడకనిచ్చి రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మలు కరివేపాకు, ఒక మీడియం సైజు టమాటాను ముక్కలుగా చేసుకోవాలి. ఫ్రెష్గా నూరి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను, 1 స్పూను గరం మసాలాను తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ కర్రీ కోసమని 1/2 kg స్కిన్లెస్ చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ తీసుకోవద్దండి, విత్ బోనే కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయిని తీసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. గోంగూరలో కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయండి. పచ్చిమిరపకాయలు అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఫ్రెష్గా నూరి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఒక మీడియం సైజు టమాటాను కూడా వేసుకుని మెత్తపడేంత వరకు మగ్గించుకుందాం. టమాటాలు మగ్గిన తర్వాత మనం ముందుగానే కడిగి ఉంచుకున్న చికెన్ కూడా దీనిలోకి యాడ్ చేసుకుందాం. మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం దీనిలో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. దీంట్లోనే 2 చిటికెళ్ళు పసుపును కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మనం కర్రీని పూర్తిగా ఉడికించకూడదు. ఇక్కడ 50% మాత్రమే ఉడికించుకోవాలి. మరో 50% గోంగూరను కూడా వేసుకొని ఉడికించుకోవాలి. చికెన్ సగం ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మనం రుబ్బి ఉంచుకున్న గోంగూరను కూడా వేసుకొని కర్రీ మొత్తం కలిసేలాగా కలపాలి. గోంగూర వేసిన తర్వాత ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. చికెన్ ముక్క బాగా ఉడికి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మనం గోంగూర చికెన్ చేసేటప్పుడు ఈ కర్రీని ఎలా పడితే అలా తిప్పకూడదండి. ఇలా అంచుల నుంచి మాత్రమే తిప్పాలి. ఎందుకంటే మనం ఈ గోంగూర చికెన్ చేసేటప్పుడు ఎలా పడితే అలా కలపకూడదండి. ఇలా అంచుల నుంచి మాత్రమే కలపాలి. చికెన్ కర్రీలో కలిసిపోకూడదండి. చికెన్ ముక్కలు సపరేట్గానే ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలానే అప్పుడప్పుడు కలుపుకుంటూ కర్రీని దగ్గరగా ఉడికించుకోవాలి. చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈసారి మీరు గోంగూర చికెన్ చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.